జ్యేష్ఠ మాసంలో మూడవ రోజు, అంటే ఏదైనా ఒక మాసంలో మూడవ రోజు తదియ అంటారు. అయితే ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే తదియను రంభా తదియ వ్రతము అని జరుపుతూ ఉంటారు. అసలు ఈ రంభా తదియ వ్రతం అంటే ఏంటి, ఇది ఏ విధంగా చేసుకోవాలి, దీని ఫలితం ఏంటి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకు జ్యేష్ఠ మాసంలో వచ్చే మూడవ రోజును తదియ అంటే రంభా తదియ అంటారు. ఈ రంభా తదియ అంటే అంటే మనకు తెలుసు అప్సరసలలో ఒక ఆమె రంభ. అయితే ఈ రంభ క్షీరసాగర మదనం జరిగినప్పుడు అందులో నుంచి ఉద్భవించిన ఎన్నో విశేషమైన వాటిల్లో ఈ అప్సరస కూడా ఒకటి. రంభ కూడా ఆ క్షీరసాగర మదనం చేసినప్పుడు అందులో నుంచి బయలుపడిందనమాట. అది ఒకటి. అయితే రంభా ఫలము అంటాం మనం. అరటి పండుకు రంభా ఫలం అని పేరు. ఈ కలియుగంలో మనము రంభా ఫలము అని ఆరగింపు నివేదిస్తూ ఉంటాము. ఏ శుభకార్యాలైనా కూడా అరటి పళ్ళను మనము నివేదిస్తాము, అందరికీ ప్రసాదంగా ఇస్తూ ఉంటాం. దానికి ఒక ప్రత్యేకత. అరటి చెట్టుకు, అరటి ఆకుకు చాలా శుభకార్యాలకు మనం వాటిని ఉపయోగిస్తూ ఉంటాం. ఆ విధంగా రంభ అనే పదానికి ఇన్ని రకాలు ఉన్నారన్నమాట. అయితే ఈ రంభా తృతీయ రోజు పార్వతీదేవి ఈ రంభా వ్రతాన్ని ఆచరించిందని మనకు స్కంద పురాణంలో ఉంది. మరి ఆమె శివుణ్ణి భర్తగా పొందడానికి తపస్సు చేసింది. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ శివుడు ప్రత్యక్షం కాకపోవడము, అంగీకరించకపోవడంతో ఆమె విసిగెత్తినప్పుడు భృగు మహర్షి పార్వతీదేవికి ఈ వ్రతాన్ని ఆచరించమని చెప్పినాడని, అప్పుడు పార్వతీదేవి ఈ రంభా వ్రతాన్ని ఆచరించింది అని, దానివల్లనే శివుడు అనుగ్రహించాడు, ఆమె వివాహం జరిగింది అని మనకు స్కంద పురాణం తెలియజేస్తుంది. ఇటువంటి ఎన్నో కథలు ఉంటాయి పురాణాలలో. అయితే ఈ ఫలితం అంటే ఎవరైనా పెళ్ళి కాని అమ్మాయిలకు తగిన వరుడుతో వివాహాలు కుదిరి పెళ్ళిళ్ళు అవుతాయి అని, మరి పెళ్ళి అయిన వాళ్లకు సౌభాగ్యవతిగా భర్త ఆయుర్దాయాన్ని పెంచడం, మరి సౌభాగ్యం కోసం స్త్రీలు ఈ వ్రతాన్ని చేస్తారు అని మనకు పురాణాలు తెలియజేస్తుంది. కాబట్టి మరి ఈ వ్రతం ఎలా చేయాలి, ఎవరైనా చేశారా అంటే, పూర్వము ఒక బ్రాహ్మణి అనే ఒక బ్రాహ్మడు ఉండేవాడు. ఆ బ్రాహ్మడి భార్య బ్రాహ్మణి. అయితే ఒకసారి ఏమైంది, వాళ్ళు చాలా భక్తిపరులు, రోజు పూజలు చేసేవాళ్ళు, లక్ష్మీదేవిని పూజించేవాళ్ళు. అయితే ఒకసారి ఆ బ్రాహ్మడు వేరే ఊరికి వెళ్ళవలసిన అవసరం పడి వెళ్ళిండు. సాయంత్రం వరకు వస్తానని చెప్పి వెళ్ళినాడు, కానీ ఆయన తిరిగి రాలేదట. అట్లా 2-3 రోజులైనా కూడా రాకపోవడం. ఆ రోజుల్లో ఏమి వార్తలు తేవడానికి కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు కదా, ఫోన్లు అవి లేవు. కాబట్టి ఈమెకు విషయం తెలియక ఆందోళన చెందింది, బాధపడుతూ ఉంది. అలా ఇంకా 2 రోజులు గడిచినా కూడా భర్త రాకపోయేసరికి ఈమె ఇంకా బాధపడుతూ చింతిస్తూ ఉంది. అలాగే ఈమె నిద్రపోయినప్పుడు ఆమెకి భర్తకు ఏదో అపాయం జరిగినట్టుగా కలగన్నదట. కలగని ఆమె చాలా బాధపడుతూ దుఃఖిస్తూ లక్ష్మీదేవికి ప్రార్థన చేసిందట. అప్పుడు లక్ష్మీదేవి ఒక వృద్ధ వనితలాగా వచ్చి ఈమెకి ఈ రంభా వ్రతాన్ని చేయి, ఈ జ్యేష్ఠ మాసంలో తృతీయ రోజు నువ్వు ఉపవాసం చేయి,
నన్ను పూజించు, నీ భర్త తిరిగి వస్తాడు అని చెప్పిందట. అప్పుడు ఆ విధంగా ఈమె జ్యేష్ఠమాసము తృతీయ రోజు చక్కగా ఉపవాసం ఆచరించి ఆ లక్ష్మీదేవిని పూజించిందట. అప్పుడు ఆ మరునాడే ఆమె భర్త తిరిగి వచ్చాడు అని మనకు స్కంద పురాణంలో ఈ వ్రతానికి సంబంధించిన కథ ఉందన్నమాట. దీని ద్వారా ఆ వ్రతం యొక్క మహత్యాన్ని మనం తెలుసుకుంటాం. కాబట్టి వివాహం కావాల్సిన అమ్మాయిలు, పెళ్ళి అయిన వాళ్ళు సౌభాగ్యం కోసము ఈ వ్రతాన్ని ఆచరించాలి. మరి ఏం చేయాలి అంటే అరటి చెట్టుకు పూజించాలి. అరటి చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగించి పసుపు కుంకుమతోని చక్కగా దాన్ని అలంకరించి నమస్కరించుకోవాలి. ఉపవాసం ఉండాలి. అయితే ఇంట్లో లక్ష్మీదేవిని కానీ గౌరీదేవిని కానీ పూజించాలి. పూజించి చక్కగా పూలతోని. అయితే ఈ లక్ష్మీదేవిని కానీ గౌరీదేవిని కానీ గోధుమలలో గౌరమ్మను ఉంచి లేదా లక్ష్మీదేవిని ఉంచి మనం పూజించుకోవాలి పువ్వులతోని. పూజించినప్పుడు గాజులను కూడా పెట్టి పూజించాలట. ఇట్లా గాజులను పెట్టడం అనేది ఇది ఈ వ్రతం యొక్క ప్రత్యేకత. అయితే ఇట్లా పూజించిన తర్వాత ఎవరైనా ముత్తైదువులను పిలిచి వాళ్ళను లక్ష్మీ స్వరూపంగానో గౌరీ స్వరూపంగానో భావించి మనము వాళ్లకు తాంబూలము దక్షిణ సహితంగా సమర్పించుకొని, అంటే పసుపు కుంకుమ గంధము అన్నీ ఇచ్చి ఈ తాంబూలము తర్వాత దక్షిణ దాంతోపాటు ఈ గాజులు కనీసము 2 గాజులైనా సరే వాళ్లకు సమర్పించుకోవాలి. అట్లా కనీసం ఒక 5 ముత్తైదువులకు ఈ విధంగా మనము పసుపొట్టి ఇచ్చి ఆ గాజులను ఇవ్వడం. ఈ విధంగా చేయడం వల్ల పెళ్ళి కాని అమ్మాయిలకు వివాహాలు కుదురుతాయి తగిన వరుడితోని. అదేవిధంగా పెళ్ళి అయిన వాళ్ళు అన్యోన్య దాంపత్యం కలుగుతుంది, మంచి సౌభాగ్యవంతులు అవుతారు అని మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి మరి మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ కలియుగంలో మన దైనందిన జీవితంలో అంత ఓపిక తీరిక ఉండడం లేదు. కాబట్టి మన పెద్దలు ఏం చెప్పారు అంటే కనీసము ఉపవాసం ఉండి మీకు అంటే వీలున్న రీతిలో ఉపవాసం ఉండి సంకల్పించుకొని ఉదయం పూట మీరు ఈ పూజ చేసుకొని మన పనులు మనం చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత సాయంత్రం పూట మనం మళ్ళీ ముత్తైదువులను పిలిచి వాళ్లకు చక్కగా ఈ పసుబొట్టు ఇచ్చి ఆ గాజులను సమర్పించి వాళ్లకు నమస్కరించుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నట్టయితే మనకు ఆ ఫలితాన్ని పొందుతాము అని పెద్దలు చేసిండ్రు. కాబట్టి మనకు ఎవరైనా అలాంటి అవసరాలు ఉన్నవాళ్ళు, అంటే సౌభాగ్యం అనేది స్త్రీలకు అందరికీ అవసరమైంది కాబట్టి వీలున్నట్టుగా మీరు కనీసం ఒక అరటి చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగించి పసుపు కుంకుమను సమర్పించి నమస్కరించుకున్న మనకు కొంత ఫలితం లభిస్తుంది అని మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మన అవకాశాన్ని బట్టి శక్తిని బట్టి దీన్ని ఆచరించి ఆ ఫలితం పొందాలి అని నేను ఈ వీడియో చేశానండి. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.